ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ అయిన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తామన్న మాటకు కట్టుబడి గత ప్రభుత్వంలో మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీని తిరిగి చెల్లించడంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 590 మహిళా సంఘాల గ్రూపులకు 1,74,43,938 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం మెప్మా అధికారులు మారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై అధికారులతో కలిసి మహిళా సోదరీమణులకు చెక్కులను పంపిణీ చేశారు. చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను శక్తివంతులుగా చేయడమే కాకుండా వారిని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం అభివృద్ధి పరమావధిగా పనిచేస్తుందని, ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నారని, మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని, మహిళా సంఘాలు ఏ వ్యాపారం చేయాలనుకున్నా తనను సంప్రదిస్తే బ్యాంకులతో మాట్లాడి వారి వ్యాపారానికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఇంటికి వెలుగు ఇల్లాలేనని, మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మదా మల్లికార్జున్, మెప్మా అధికారులు ప్రకాష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. సరే అమ్మా, 5 నిమిషాలు వెళ్ళిపోదాం. మన స్థానిక ఎమ్మెల్యేలకు మన మధ్యలోకి నర్మద మేడం వారు కూడా రావడం జరిగింది. వారు కూడా కోటి మంది మహిళలను కోటేశ్వరం చేయాలన్న ఉద్దేశంతోనే దృఢ సంకల్పంతోనే చెప్పండి కూడా 590 SCTస్కి 1,74,00,000 అమౌంట్ వడ్డీ రుణాలు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. మరొకసారి హృదయపూర్వకంగా నాకు శుభాకాంక్షలు. గతంలో ఎప్పుడు లేని విధంగా మనకు ఆ ఇంట్రెస్ట్ మీకు వాపస్ ఇచ్చినందుకు మీరందరూ వారికి చప్పట్లతో చెప్పండి. మరొకసారి మేడం ఇక్కడికి విచ్చేసిన మా స్థానిక ఎమ్మెల్యే గారు గణేష్ గారికి, అలాగే ఈ టీం సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు కంటోన్మెంట్ బోర్డులో వడ్డీ లేని రుణాలు దానికి సంబంధించిన చెక్ రావడం, దానికి ఈరోజు మీరు తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మేము ఎన్నో సంవత్సరాల నుండి చెప్తున్నాం వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఇన్ని రోజుల నుండి అసలు ఆ వడ్డీలు ఇల్లు కట్టడా ఉన్నారు, దాన్ని మాఫీ అయ్యే విధంగా మేము చేయాలని అప్పుడు గత గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్పడం ఇన్ని రోజుల తర్వాత అది కూడా అయిపోయింది. దానికి చాలా సంతోషం. అయితే ఈ పావుల వడ్డీ రుణాలు మీకు కంటోన్మెంట్ బోర్డులో తెచ్చింది అప్పుడు మేమే. చుట్టుపక్కల అంతటా పావుల వడ్డీ రుణాలు ఉండేది కానీ మన కంటోన్మెంట్ బోర్డులో ఇవ్వలేదు. కాబట్టి అప్పుడున్న సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు ఉండేది. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి అప్పుడు మేము పోయి మహిళలను అప్పుడు 3 ఎలక్ట్ అయినాం కంటోన్మెంట్ బోర్డు ద్వారా. కాబట్టి అలా చుట్టుపక్కల అందరికి ఇస్తున్నారు. మా మహిళలు ఏం తప్పు చేస్తారు, మా దగ్గర కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు కదా, మీకు ఎమ్మెల్యే వచ్చింది కదా, మరి మా మహిళలు కూడా మీరు ఇవ్వాలని ఆ రోజు మేము గట్టిగా చెప్పడం జరిగింది. ఆమె వెంబడి స్పందిస్తూ ఒక 4 days వాళ్ళ టీంని
పంపించి కంటోన్మెంట్ బోర్డు ఈ రుణాలు కారోడి రుణాలు వచ్చే విధంగా వీళ్ళందరికీ లోన్లు వచ్చే విధంగా తను చేసిండ్రు. ఇప్పుడు తనను కూడా స్మరించుకుంటూ తనకు కూడా ఇప్పుడు మనము ఆయన స్మరించుకోవాల్సిన రోజు కాబట్టి ఇలాగే అప్పుడు గతంలో 50,000 ఉంటే 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, ఇప్పుడు దాదాపుగా 20 లక్షల రూపాయలు వస్తున్నాయి. కాబట్టి దానికి మొట్టమొదటిగా అప్పుడు మీ మహిళల గురించి చేసిన మా మహిళల కృషి ఫలించి 20 లక్షల కాడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఇంకా పెంచాలని మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళకి మన మహిళలకు మనం అంతా సపోర్ట్ చేయాలని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.